అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బీహార్లో 243 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది ఈసీ. నవంబర్ 6న 11న బీహార్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక నవంబర్ 11న ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరగబోతుంది. అంతేకాదు నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది. ఇక వివిధ పార్టీల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మా రిపోర్టర్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి విద్యాసాగర్ లైవ్ లో ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ నడుదాం. విద్యాసాగర్, బీజేపీ పార్టీ ఎలా సన్నద్ధమవుతోంది ఎన్నికకి? ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో పాటు మానిటరింగ్ కమిటీ, అదేవిధంగా అభ్యర్థి ఎంపిక కోసం కూడా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకొని 2-3 రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటిస్తామంటూ కూడా చెప్పినటువంటి వేళ అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నికలు జరుగుతాయని చెప్తున్న నేపథ్యంలో దీని మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ లోక్సభ సభ్యులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఎలా చెప్తారు, ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నవంబర్ 11న, ఏ విధంగా ఇప్పటివరకు మీరు సన్నద్ధమయ్యారు? మీరు మానిటరింగ్ కమిటీ మెంబర్గా మొత్తం తిరుగుతున్నారు కదా జూబ్లీహిల్స్, ఎలా ఉంది మీకు బీజేపీకి? మేమే గెలుస్తామనేటువంటి ఆశతో ఎన్నికల రంగంలోకి కార్యకర్త బంధువులంతా దిగి పనిచేయడం జరుగుతుంది. అక్కడ బయట జనాలు అనుకుంటున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చనిపోయినారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఏదో సింపతి ఉంటుంది, ఇట్లాంటివి ఉండవు అని చెప్పి చాలా ఉప ఎన్నికలలో మనం చూస్తూ వచ్చాం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికలలో కూడా సింపతి ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే గారు 11 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా అక్కడి నుంచే చేసుకున్నారు. కానీ నియోజకవర్గంలో ఉన్న స్లమ్స్ని ఏం అభివృద్ధి చేశారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి అక్కడ ఏం జరగలేదు. జరగనున్నప్పుడు గోపీనాథ్ గారు బతికున్నప్పుడు ఏం చేయనప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనే జూబ్లీహిల్స్ రూపురేఖల్ని మార్చలేకపోయినప్పుడు రేపు కొత్తగా ఈ స్లమ్స్కి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక వైపు ఆ బీఆర్ఎస్ పార్టీలో అటు బావ, ఇటు బావమరిది, అటు చెల్లె కుటుంబ పంచాయతీ నడుస్తూ ఉంది, ఆస్తుల పంచాయతీ నడుస్తూ ఉంది, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పంచాయతీ నడుస్తూ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఓటు ఎందుకు వేయకూడదు అనేది మేము ప్రజల్ని ఇప్పటికే కన్విన్స్ చేసాం. ఎందుకంటే టీఆర్ఎస్ గల్లీలో లేదు అధికారంలో, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ఓటు వేయడం వల్ల వచ్చే ఫలితం ఏముంటుంది అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి అక్కడ రంగంలో మిగిలిన ఇక్కడ ముఖాముఖి పోటీ అంటూ జరిగేది ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యలోనే ఈ పోటీ జరుగుతుంది అనేది నేను భావిస్తా ఉన్నా. ప్రజలు కూడా అదే ఒపీనియన్కి వచ్చినారు. అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ కూడా 3 ఫైనలిస్ట్ చేసిన. మీరు ప్రచారం ముందు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఎందుకు అభ్యర్థిని డిసైడ్ చేయడంలో తర్జన భర్జన పడుతున్నారు? కొత్తగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక త్రిసభ్య కమిటీని అభిప్రాయ సేకరణ కోసం వేశారు. ఎందుకు ఇంత జాప్యం అవుతుంది? భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఎన్నికల కమిటీ ఉంటుంది. రాష్ట్ర పార్టీ నుంచి పంపించిన పేర్లను అక్కడ స్క్రూటినీ చేసి రిలీజ్ చేస్తారు. గంట కూడా కాలే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి మీరు ఇప్పుడే అభ్యర్థిని ప్రకటించండి అని తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. 100% భారతీయ జనతా పార్టీ అందరితో సంప్రదించిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తాం. అందరి ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థి రంగంలోకి వస్తారు. ఇప్పుడు ఇటీవల మేము తగ్గించినటువంటి GST 2 వల్ల ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో, ప్రతి అపార్ట్మెంట్లో ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగింది. కాబట్టి ప్రజలంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అది గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు ఉంటేనే మేము స్టేబుల్గా ఉంటాం, సేఫ్గా ఉంటాం అనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ జెండానే గెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీల విషయంలో కానీ, కాంగ్రెస్ చేస్తా అని చెప్పి మర్చిపోయినటువంటి విషయాల విషయంలో కానీ ప్రజలు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్కి 3 గ్రూపులు ఉన్నాయి. ఆ రకరకాలైనటువంటి గ్రూపులు పంచాయతీలలో ఎటుపోతుందో తెలియని పరిస్థితి. మంత్రి బీసీని అభ్యర్థిగా పెడతామని చెప్తున్నారు. అలా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా నడుస్తున్నటువంటి వల్ల బీసీ వైపు చూసేటువంటి అవకాశం ఏమన్నా జూబ్లీహిల్స్లో బీజేపీ? సో అన్నీ ఆలోచించిన తర్వాత పార్టీ బీసీకి ఇస్తే బాగుంటుంది అనుకుంటే మేము కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా బీసీ అభ్యర్థినే పెడతాం. లేదా ఎవరి ఊహలకు అందనట్టు మేము ఇంకా కొన్ని ఆలోచనలు కూడా చేసి కొత్త అభ్యర్థులను తీసుకురావచ్చు. ఎస్, అది డెఫినెట్గా బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. డెఫినెట్గా విజయావకాశాల దిశగానే బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తూ ఉన్నారు.